అఖిల భారత యోజన సమైక్య తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల సమస్యలను పరిష్కరించాలని, అదేవిధంగా నూతన సంవత్సరం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో ఉంటున్న అన్ని సమస్యలు పరిష్కరించి వస్తున్నటువంటి విద్యార్థులకు సమస్యలు లేకుండా చేయాలని అఖిల భారత యోజన సమైక్య రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల సందర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈరోజు మనం చూస్తున్న గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ పాఠశాలలు చెత్తగుండిగా మారినాయి. మనం చూస్తే ఈ పాఠశాలలో వచ్చి మనం సందర్శిస్తే బీర్ బాటిళ్ళు, అక్కరాని సామాన్లు అనేక రకాలుగా చెత్తగుండి లెక్క మన పాఠశాల అవపడతారు. అంటే ఈ పాఠశాల ఇట్లా తయారు కావడానికి కారణం గత ప్రభుత్వాలు. మీరు చూడండి, బిల్డింగ్ నిలుతున్న బిల్డింగ్ ఇది పడిపోయే పరిస్థితి వచ్చి చున్నం కూడా కొట్టలేదు గత 10 సంవత్సరాలు బిల్డింగ్ని. అనేక రకాలుగా సమస్యలతో నిలబడుతుంది ఈ బిల్డింగ్. అందుకే ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా ఈ ప్రభుత్వ పాఠశాలపై దృష్టి పెట్టాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే మీరు గతంలో ఎన్నికల ముందు చెప్పారు ప్రభుత్వ విద్యాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పారు. అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే కోరుతున్నాం. ఇప్పుడు దాకా మీ అధికారులు కదలే, మీ ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కూడా ఇప్పుడు దాకా లేదు. 24 తారీఖు లాక్ వేసిపోయాడు. ఇప్పుడు దాకా ఇక గల్లీలో కూడా అవపడతలేదు. అంటే ఇట్లాంటి నిర్లక్ష్యం జరగదు. డిఓలు రావాలి, ఆర్జేడీలు రావాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వచ్చి సందర్శించాలి, ఎమ్మెల్యే సందర్శించాలి. అధికారులు అయితే డైలీ ప్రజలకు విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. కానీ ఇక్కడ ఈ పరిస్థితి అవపడతలేదు. అందుకే మేము కోరుతున్నాం అఖిల భారత యోజన సమైక్యగా మీరు ఈ పాఠశాలను మరమ్మతు చేయండి, ఈ పాఠశాలకు ఎక్కువ నిధులు కేటాయించండి, ఈ పాఠశాలను సమస్యలు లేకుండా చేయండి. విద్యార్థులు ఎప్పుడు వస్తారంటే మీరు పాఠశాలలో సౌకర్యాలు కల్పిస్తాయి. ఈరోజు ప్రభుత్వ రంగం పూర్తి స్థాయిలో ధ్వంసం అవుతుంది అంటారు. ఎందుకు అవుతానంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల. ఈరోజు ప్రభుత్వం తన పాఠశాలను సౌతిపల్లి ప్రేమగా చూపెడుతుంది. సో ఇది సొంత పిల్లలు మీకు ఈ పాఠశాలలు అంటే మీరు ఆ వైపు ఆలోచించి దీనికి రిపేర్ చేసి అన్ని రకాలుగా నిధులు కేటాయించి ప్రభుత్వం దీన్ని పూర్తి స్థాయిలో ఆదుకోవాలని సందర్భంగా కోరుతుంది.